దాశరథి శతకంలోని తర్వాతి పద్యము మీ అందరి కోసం. జుర్రెదని కథామృతము జుర్రెదమీ పదకంజతోయమున్ జుర్రెద రామనామమున గొబ్బిలుచున్న సుధారసంబు నే జుర్రెద జుర్రు జుర్రగా రుచుల్ గనువారి పదంబు కూర్పవే తర్రులతోడి పొత్తిడక దాశరథి కరుణాపయోనిధి. దయాసముద్రుడవైన ఓ దశరథరామ, నీ కథామృతాన్ని జురుతాను, నీ పాద పద్మాలను స్పృశించిన నీటిని సేవిస్తాను, రామనామంతో పొంగి పారుతున్న అమృతరసాన్ని పుచ్చుకుంటాను. నే జుర్రి 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 నీచులతో స్నేహం చేయకుండా ఆ రుచులు చూచిన వారున్న చోటుకే చేరుకుంటాను. ఆ దారి నాకు చూపు స్వామి. వ్యాఖ్య: ఏదైనా నోటితో జురుతాము, కానీ రామనామం చెవులతో పసందుగా వింటాము. ఈ వినడాన్నే జురుతాను అని కవి సమయంగా భావించాలి. మన్మధుణ్ణి శివుడు ఎర్ర చిచ్చర కంట జురినాడు అన్నాడు శ్రీనాథ కవి సార్వభౌముడు. కంట జురడం అందానికి పరాకాష్ట, చెవులతో జురడం ధ్వని మాధుర్యానికి వైజయంతికెత్తిన పతాక. నోటితో జురడం అన్నది రుచికి పరాకాష్ట. కన్నులు, చెవులు, నోరు సౌందర్యాన్ని, శ్రవణ శుభగత్వాన్ని, మాధుర్యాన్ని కోరుకుంటాయి. ఈ మూడింటిని సంతృప్తిపరిచేది నామామృతం. కథామృతాన్ని, పాదజలామృతాన్ని, పొరలే రామనామ సుధామృతాన్ని త్రాగి 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 నీచుల పొత్తు వదిలిపెట్టాలి అన్నది సందేశం.